వెల్కమ్ టు ఏపీ స్కూప్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అమెరికా అధ్యక్షుడిపై మళ్లీ లైంగిక వేధింపుల ఆరోపణలు. జెఫ్రీ ఎప్స్టీన్ ఆఫీసులో రాత్రిపూట ట్రంప్ తనను అదోలా చూశారని ఆరోపణ. అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేసిన జగదీప్ ధన్కర్. ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం, వైద్యుల సలహాను పాటించడం కోసమేనంటూ రాజీనామా లేఖ. అమర్నాథ్ యాత్రకు పోటెత్తిన భక్తులు. 19 రోజుల్లో 3.21 లక్షల మంది దర్శనం. దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి సన్న బియ్యం అని చెప్పిస్తున్నారు. మండిపడ్డ హరీష్ రావు. రోజా ఆడదా మగదా ఎవరికీ తెలియదు, జగన్ కూడా దాని కొడుకేనా ఆరోపించిన జనసేన ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్. కేసీఆర్ కు మంచి పేరు వస్తుందన్న ఉక్రోషంతో రేవంత్ ప్రభుత్వం కేసీఆర్ కిట్లను ఇవ్వడం లేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణ. ప్రజాప్రతినిధులను అవమానిస్తూ రోజా కామెంట్లు. గాల్లో గెలిచినా గాలినా కొడుకులంటూ పేటరేగిపోయిన రోజా. కలెక్టర్ల క్షేత్రస్థాయికి వెళ్ళండి, వర్షాలపై ప్రజలను అప్రమత్తం చేయండి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆడవాళ్లకు నెలకి 1500 ఇవ్వాలంటే ఆంధ్రానే అమ్మాలి, మంత్రి అచ్చెన్నాయుడు. కళ్యాణ లక్ష్మి చెక్కులను, సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేసిన వేముల వీరేశం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో తనకు చేదు అనుభవం ఎదురైందని నటి మరియా ఫార్మర్ వెల్లడించారు. జెఫ్రీ ఎప్స్టీన్ ఆఫీసులో ఓ రోజు రాత్రి ట్రంప్ తనను అదోలా చూశారని ఆరోపించారు. ఎప్స్టీన్ తో కలిసి పనిచేసేందుకు సిద్ధపడ్డ సమయంలో ఓ రోజు రాత్రిపూట ఆయన తనకు ఫోన్ చేశారని మరియా చెప్పారు. అర్జెంటుగా ఆఫీసుకు రమ్మనడంతో నైట్ డ్రెస్ లోనే తాను వెళ్లానని వివరించారు. అప్పటికే అక్కడ ఉన్న ట్రంప్ తన శరీరం వైపు అదోలా చూశారని, తాను షార్ట్స్ ధరించడంతో కాళ్ల వైపే చూస్తూ ఉండిపోయాడని చెప్పారు. ఈ సంఘటన 1995లో జరిగిందని, అప్పుడు తనకు 20 ఏళ్లు ఉంటాయని మరియా తెలిపారు. ఇంతలో అక్కడికి వచ్చిన ఎప్స్టీన్ తనను చూస్తూ నో ఆమె నీకోసం కాదు అని ట్రంప్ కు చెప్పారన్నారు. జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న విషయం తెలిసిందే. ఈ కుంభకోణానికి సంబంధించిన ఎప్స్టీన్ ఫైల్స్ విడుదల చేయాలని అమెరికా వ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి మరియా ఫార్మర్ 1996లోనే ఎప్స్టీన్ మ్యాక్స్వెల్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. వారు సెక్స్ ట్రాపింగ్ చేస్తున్నారని మీడియాకు వెల్లడించారు. ఈ నేపథ్యంలో మరియా ఈసారి డొనాల్డ్ ట్రంప్ పై ఆరోపణలు చేశారు. మరియా ఆరోపణలపై వైట్ హౌస్ స్పందిస్తూ ఎప్స్టీన్ తో స్నేహాన్ని ట్రంప్ వదిలేసి చాలా కాలం అవుతుందని పేర్కొంది. ట్రంప్ ఏనాడు ఎప్స్టీన్ ఆఫీస్ కు వెళ్లలేదని వైట్ హౌస్ కమ్యూనికేషన్ డైరెక్టర్ స్టీఫెన్ వెల్లడించారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం రాత్రి రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి తాజాగా ఆమోదించారు. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి రాజీనామాపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. ఉపరాష్ట్రపతి సహా వివిధ హోదాల్లో దేశానికి సేవ చేసేందుకు ధన్కర్ కు అనేక అవకాశాలు లభించాయని తెలిపారు. ఆయన మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ స్పెషల్ పోస్ట్ పెట్టారు. కాగా ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం, వైద్యుల సలహాలను పాటించడం కోసమే తాను ఉపరాష్ట్రపతికి రాజీనామా చేస్తున్నానని ధన్కర్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని అధికన్నా కింద ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు. ఈ మేరకు ఉపరాష్ట్రపతి కార్యాలయం ఈ లేఖను విడుదల చేసింది. ఇదిలా ఉంటే మరో 2 సంవత్సరాలు పదవీకాలం ఉండగానే జగదీప్ ధన్కర్ రాజీనామా చేయడం చర్చకు దారితీసింది. 2022లో ఎన్డీఏ తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేటెడ్ కావడంతో ఆయనను బెంగాల్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. విపక్ష అభ్యర్థి మార్గరెట్ ఆల్ఫాపై విజయం
విజయం సాధించి ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 710 ఓట్లకు గాను 528 ఓట్లు గెలుచుకుని 1997 తర్వాత అత్యధిక ఓట్లతో ఉపరాష్ట్రపతిగా విజయం సాధించిన వ్యక్తిగా ఆయన రికార్డులకెక్కారు. అమర్నాథ్ యాత్రకు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 3 లక్షల మందికి పైగా మంచులింగాన్ని దర్శించుకున్నారు. జూలై 2న యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి జూలై 21వ తేదీ వరకు అంటే 19 రోజుల్లో 3.21 లక్షల మందికి పైగా భక్తులు మంచులింగాన్ని దర్శించుకున్నట్లు అధికారులు తాజాగా వెల్లడించారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో అమర్నాథ్ యాత్రకు జమ్మూ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే యాత్ర మార్గంలో నో ఫైయింగ్ జోన్గా ప్రకటించింది. దీంతో యాత్రికులు దక్షిణ కాశ్మీర్లో పహల్గామ్, ఉత్తర కాశ్మీర్లోను బాల్తార్ మార్గం నుంచి కాలినడకన లేదా పోనీల సహాయంతో మంచులింగాన్ని వద్దకు చేరుకున్నారు. ఏడాది జూలై 2న ప్రారంభమైన ఈ యాత్ర 38 రోజుల పాటు సాగనుంది. ఆగస్టు 9న శ్రావణ పూర్ణిమ రోజున ముగియనుంది. ఈ ఏడాది దాదాపు 5 లక్షల మందికి పైగా భక్తులు మంచులింగాన్ని దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం సరఫరా చేసిన సన్న బియ్యంలో 50% నూకలు ఉన్నాయని ప్రజలు చెప్తున్నారు. దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి సన్న బియ్యం అని చెప్పి ఇస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. అదేవిధంగా మంత్రి గారి దృష్టికి ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, మొన్న కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు 3 నెలల బియ్యం ఒకసారి ఇచ్చారు. అంటే మా జిల్లాకు వచ్చిన బియ్యం ఏంటంటే నిజామాబాద్ జిల్లా నుంచి ఏదో వచ్చినాయట. నేను చాలామంది ఇళ్లలో కూడా అడిగాను, రేషన్ షాప్లో వెళ్ళినప్పుడు కూడా చూశాను. ఆ బియ్యం దాదాపు 40 నుంచి 50% నూకలు వచ్చినాయి. ఒక గింజ ఉడికితే ఇంకో గింజ ఉడుకుతలేదు. బియ్యం బాగా నూకలు వచ్చినాయి, ఇబ్బంది అవుతుంది. అవి దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి పంపినట్టుగా అనిపిస్తూ ఉందని ప్రజల నుంచి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. నేను చెప్పినాను కూడా కాదు, మీరు కూడా వెరిఫై చేసుకోండి. మీరు ఇండిపెండెంట్గా మీ ఆఫీసర్లతోని మీ సమాచారాన్ని సేకరించండి. రోజా ఆడదా మగదా ఎవరికి తెలియదు. జగన్ కూడా దాని కొడుకేనా? మనం సైలెంట్ ఉంటే ఈ రఫగాళ్ళు రోడ్డెక్కి మాట్లాడుతుంటే మనం ఏం చేస్తున్నామని జనసేన ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ ఆరోపించారు. ఈ రఫగాళ్ళంతా రోడ్లెక్కి మాట్లాడుతూ ఉంటే మనం అంతా ఎక్కడున్నామో అర్థం అవుతుంది. నాకు ఇవాళ రోజా మాట్లాడుతూ ఉంది, ఎమ్మెల్యే నా కొడుకులంట. అది ఆడదో మగదో ఎవరికి తెలియదు. అది మాట్లాడుతుంటే ఎమ్మెల్యే నా కొడుకులంటే జగన్ కూడా దాని కొడుకేనా అని అడుగుతూ ఉన్నాను నేను. మరి ఎమ్మెల్యే అంటే ఆయన కూడా ఎమ్మెల్యే కదా, చంద్రబాబు నాయుడు గారు కూడా ఎమ్మెల్యే కదా. ఆయన వయసు ఎంత, వీళ్ళ వయసు ఎంత, నా వయసు ఎంత, రోజా వయసు ఎంత? ఇలాంటి దురదృష్టకరమైన బూతులు కొంతమంది కాబుల్ని ఉసుగొల్పి వాళ్ళతోనే స్టేట్మెంట్లు. అంబటి రాంబాబు, పేరు నాని, పనికిమాల వాళ్ళంతా వచ్చి దబ్బుంటే అరెస్ట్ చేసుకోమన్నారు. వీళ్ళు ఒకటే వంక. వీళ్ళందరూ ఏమో ఇళ్లలోని ఆడవాళ్ళు తిట్టి, చంద్రబాబు గారిని తిట్టి, కన్నాలేసి, వీళ్ళందరూ ఇవాళ ఏంటంటే కక్ష సాధింపు పేరుతో మేము జైలుకి వెళ్తున్నాం, మళ్ళీ కూటమి ప్రభుత్వం కక్ష సాధిందని చెప్తూ ఉన్నారు. వేల కోట్ల రూపాయలు కుంభకోణాలు ఉన్నాయి లోకోడు వెనకాల. ఇవాళ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. రాబోయే రోజులో జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారు. దాంట్లో ఎలాంటి ఆశ ఇది లేదు. ఎందుకంటే గజ దొంగ అతను. వీళ్ళందరూ మామూలు దొంగలైతే గజ దొంగ. లిక్కర్లో మొత్తం దోచుకున్నాడు, గనులన్నీ దోచుకున్నారు, ఇసుకంతా దోచుకున్నారు. అడవి నుంచి వచ్చిన డబ్బు కూడా అమ్ముకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ మళ్ళీ సంవత్సరం అయిపోయిన తర్వాత ఇక్కడ శాసనసభ్యుడు మళ్ళీ రోడ్డెక్కి అంతా మర్చిపోయారు. మనం ఇంటింటికి ఒక ఖాతా పెట్టి డబ్బు లాక్కున్నటువంటి లూటీ చేసిన వ్యక్తి అయినటువంటి కొట్టు సత్యనారాయణ కూడా ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకంటే దురదృష్టం ఇంకోటి ఏమి ఉండదు. సంవత్సర కాలంలో ఎవరో మర్చిపోరు. ఇవాళ బాధితుల సంఘంగా కొట్టు సత్యనారాయణ బాధిత సంఘాన్ని కూడా ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. ఎవరైతే డబ్బు ఇచ్చి మోసపోయారో ఉద్యోగాలు కానీ వాళ్ళందరూ కూడా నా దగ్గరకు వచ్చి చెప్పారు. ఆ లిస్ట్ కూడా నా దగ్గర ఉంది. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే మాజీ శాసనసభ్యులు ముళ్ళపూడి కృష్ణారావు గారిని వేదిక నాల్చుకోవాలి. కేసీఆర్ కు మంచి పేరు వస్తుందన్న ఉక్రోషంతోనే రేవంత్ ప్రభుత్వం కేసీఆర్ కిట్లను ఇవ్వడం లేదని పీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ సహాయంలో ఇచ్చిన కేసీఆర్ కిట్లతో మాతా శిశు మరణాలు గణనీయంగా తగ్గి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయని తెలిపారు. తన పుట్టినరోజు సందర్భంగా కేసీఆర్ కిట్లను ఇస్తానని ప్రకటించిన కేటీఆర్ గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా హైదరాబాద్ కు చెందిన తల్లి బిడ్డలకు తెలంగాణ భవన్లో కేసీఆర్ కిట్లను అందించారు. గత 20 నెలల నుంచి కేసీఆర్ కిట్లను ఇవ్వకపోవడంతో చాలా మంది తల్లులు బాధపడుతున్నారని కేటీఆర్ చెప్పారు. అందుకే తన పుట్టినరోజు సందర్భంగా
5,000 మంది తల్లులకు సిరిసిల్లలో కేసీఆర్ కిట్లను ఇవ్వనున్నట్లు తెలిపారు. 2014 ముందు నేను రానో బిడ్డ సర్కార్ దవాఖానకు అని జనాలు భయపడేవారన్న కేటీఆర్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ తీసుకున్న చర్మలతో సర్కార్ దవాఖానకి పోవాలని జనాలంతా అనుకున్నారని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలను మార్చిన కేసీఆర్ కిట్లను గత 20 నెలల నుంచి రేవంత్ సర్కార్ ఇవ్వకపోవడం ధర్మార్గమన్నారు. కేసీఆర్ మీద ఉన్న అంతులేని ద్వేషం, కోపమే ఇందుకు కారణమని విమర్శించారు. కేసీఆర్ గారి మీద ఉండే కోపంతోని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కేసీఆర్ పేరున్నది అని చెప్పి ఒక మంచి కార్యక్రమం, తల్లుల మరణాలు తగ్గించిన కార్యక్రమం, పిల్లల మరణాలు తగ్గించిన కార్యక్రమం, పేదవారికి మేలు చేసిన కార్యక్రమం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచిన కార్యక్రమం, నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అనే కాడ నుంచి సర్కార్ దవాఖానకు పోయేటట్టు చేసిన కార్యక్రమం కేసీఆర్ కిట్టు. ఆ కిట్టు బంద్ చేసిండ్రు అనే బాధతో చాలామంది మాకు చెప్పడం జరిగింది. దాంతో ఈసారి అనుకున్నది ఏంటంటే, పోయిన 5 ఏళ్ళు ఏదో ఒక మంచి పని చేసుకుంటూ వచ్చినాం, ఈసారి తల్లులకు పిల్లలకు ఏదైనా మంచి చేయాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కొంత ఇబ్బంది పెట్టినాం. ఆలస్యంగా వచ్చినందుకు దయచేసి క్షమించాలి. ప్రజాప్రతినిధులపై వైసీపీ మాజీ మంత్రి రోజా మరోసారి రెచ్చిపోయి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నామని టీడీపీ, జనసేన నేతలు ఇష్టం వచ్చినట్లు వైసీపీ శ్రేణులపై కేసులు పెట్టి దాడులు చేస్తే తాము 100 రెట్లు వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. అయితే ఆమె నోటి దురుసుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ, జనసేన శ్రేణులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలపై ఏ మాత్రం గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు. రోజా తన శాఖల ద్వారా చేసిన అభివృద్ధి శూన్యమని, సభ్య సమాజం తలదించుకునేలా నోరు పారేసుకోవడమే ఆమె పని టీడీపీ నేతలు అంటున్నారు. కాగా వైసీపీ హయాంలో మాజీ మంత్రి రోజా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆమె త్వరలో అరెస్ట్ అవ్వడం ఖాయమని టీడీపీ కీలక నేతలు అంటున్నారు. ఈ గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు ఎక్కువైపోయినారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు. మీరు తెలుసుకోవాల్సింది, రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు తెలుసుకోవాలి. ఇప్పుడే అంటే హైదరాబాద్ కు పారిపోయే వాళ్ళు రేపు జగనన్న ప్రభుత్వం వస్తే వీళ్ళు హైదరాబాద్ గారు అమెరికాకు పారిపోతారు. ఆ రోజు మిమ్మల్ని కాపాడటానికి ఎవ్వరూ ఉండరు. వీళ్ళని నమ్మకం ఈ రోజు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మీరు టార్చర్ పెట్టినా, కేసులు పెట్టించినా, కొట్టినా దానికి 100 రెట్లు మీకు వడ్డీతో కూడా తిరిగి ఇచ్చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. గత ఏడాది వర్షాల సమయంలో వ్యవస్థలు సరిగా లేకపోవడంతో విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇకపై నీటిని ఒడిసి పట్టుకుని జాగ్రత్తగా వినియోగించుకునేలా చేసే బాధ్యత నీటిపారుదల శాఖ అధికారులతో పాటు కలెక్టర్లపైన ఉందన్నారు. హైదరాబాద్లో భారీ వర్షాలతో సమస్యలు తలెత్తుతున్నాయని, ట్రాఫిక్ జామ్లు, అంటువ్యాధులతో ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం హైడ్రా, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 300 చొప్పున బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాల కలెక్టర్లు ఉదయం 7 గంటలకు క్షేత్రస్థాయికి వెళ్లాల్సిందేనని సమావేశంలో సీఎం సూచించారు. ఆసుపత్రులను విధిగా పర్యవేక్షించాలని, ఆకస్మిక తనిఖీ చేపట్టాలని ఆదేశించారు. సీఎంఓలోని అధికారులకు జిల్లాల బాధ్యతలు ఇస్తున్నామని, వీరు ఆయా కలెక్టర్లు ఏం చేస్తున్నారో ఎప్పటికప్పుడు తనకు నివేదిక ఇవ్వాలని అన్నారు. దీన్ని సీఎస్ పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆదివాసులు, గిరిజనులు ఉండే అటవీ ప్రాంతంలోని ఆసుపత్రుల్లో మందులు, డాక్టర్ల హాజరుపై దృష్టి సారించాలన్నారు. ఏదైనా అత్యవసరంగా ఖర్చు చేయాల్సి వస్తే కలెక్టర్లు తమ వద్ద ఉండే నిధులను వాడుకోవాలని, ఇంకా అవసరమైతే సిఎస్ కు సమాచారం ఇవ్వాలని సూచించారు. మీరు ఎప్పటికప్పుడు కలెక్టర్లకు నా సూచన ఒకటే, మీరు సడన్ ఇన్స్పెక్షన్లు చేయవలసిందే. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ, ఏరియా హెల్త్ సెంటర్స్ కానీ, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కానీ మీరు కలెక్టర్లు విధిగా మీరు పర్యవేక్షించాలి. మీరు సడన్ ఇన్స్పెక్షన్స్ చేయాల్సిందే. వెటర్నరీకి సంబంధించిన దాంట్లో కూడా మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. మీకు ఏఎల్సీలు, అడిషనల్ కలెక్టర్స్, లోకల్ బాడీస్ కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఫీల్డ్ మీదకి వెళ్ళాలి. ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరున్నా జిల్లా పరిధిలో మీరు క్షేత్రస్థాయిలో ఆపే పర్యటనలకు, సడన్ ఇన్స్పెక్షన్లకు ఖచ్చితంగా వెళ్లాల్సిందే. సెకండ్ హాఫ్ అంతా ఆఫీస్లో కూర్చోండి. ఫస్ట్ హాఫ్ పొద్దున్నే 7 o'clock లేసి మీరు ఫీల్డ్ మీద ఎప్పుడైతే ఇన్స్పెక్షన్స్ పోతారో మిగతా కింది స్థాయి సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉంటారు. వాళ్ళందరూ కూడా జాగ్రత్త తీసుకుంటారు. వాళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో పనిలో నిమగ్నం అవుతారు. కాబట్టి కలెక్టర్లకు నేను ఆదేశాలు ఇస్తున్నా, క్షేత్రస్థాయిలో మీరు ఖచ్చితంగా పర్యటనలకు వెళ్లాల్సిందే, ఆకస్మిక తనిఖీలు చేయాల్సిందే. మన పేషీ నుంచి కూడా సీఎంఓ నుండి అధికారులకు కూడా నేను ఆదేశాలు ఇస్తున్నా. మీరు ఖచ్చితంగా మీ ఒక్కొక్క అధికారికి 2 జిల్లాలు ఇచ్చిన జిల్లా కలెక్టర్లు ఏం చేస్తుందో నివేదిక తయారు చేసి నాకు దృష్టిలో పెట్టాలి. సీఎంఓ అధికారులను, సిఎస్ గారిని నేను ఆదేశాలు ఇస్తున్నా. ప్రతిరోజు కలెక్టర్ల యొక్క కార్యాచరణ 33 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు ఆ రోజు మొత్తం ఏం చేసిండ్రో నెక్స్ట్ డే పొద్దున నాకు రిపోర్ట్ పెట్టాలి. దాంతో ఏ కలెక్టర్ ఎక్కడ పోయిండు, ఏమైంది,
ఏం సంగతి అనేది నాకు తెలుస్తుంది. కాబట్టి కలెక్టర్లను కూడా సిఎస్ గారిని సీఎంఓలు ఉండే అధికారులను పర్యవేక్షించమని చెప్పి నేను స్పష్టంగా చెప్తున్నా. ముఖ్యంగా అటవీ ప్రాంతంలో ఉన్న ఆదివాసీలు గిరిజనులు ఉన్న ప్రాంతాలలో మరింత అప్రమత్తంగా ఉండాలి. హాస్పిటల్స్లలో మెడిసిన్స్ ఉన్నాయా లేవా, డాక్టర్లు అందరూ డ్యూటీకి వస్తున్నారా లేదా కూడా మీరు పర్యవేక్షించి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఎలాంటి కష్టం రాకుండా చూడాలి. ఏదైనా వస్తే తక్షణమే ప్రభుత్వం స్పందిస్తుంది. మీ దగ్గర ఉండే కంటింజెన్సీ ఫండ్స్ నుంచి కూడా అవసరమైతే వాడుకోండి. ఏదైనా తక్కువ పడితే సిఎస్ గారికి చెప్పండి. ప్రభుత్వం వైపు నుంచి ఈచ్ కలెక్టర్ కొంత నిధులు కూడా రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ కలెక్టర్ గారు కూడా నేను ఈ సందర్భంగా ఆదేశాలు ఇస్తున్నా. అత్యవసర సమయాల్లో మద్యం ముడుపుల్లో బిగ్ బాస్ ఎవరో ప్రజలకు తెలిసిపోయిందని తాడేపల్లి ప్యాలెస్ దొంగల ముఠ నాయకుడి గుట్టును సిట్టు రట్ చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ పాలనలో మద్యం కుంభకోణాన్ని సీట్ అధికారులు ఆధారాలతో సహా వెలికితీశారన్నారు. విశాఖ జిల్లా బెదుర్తి మండలం గుర్రంపాలెంలో, విజయనగరం జిల్లా కొత్త వలస మండలం మంగళపాలెంలో సోమవారం నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని మంత్రి పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాల అమలు తీరును తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బెదుర్తి మండలం గుర్రంపాలెంలో నిర్వహించిన బహిరంగ సభలో అచ్చెన్న మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో చేతుల ప్రభుత్వం ఉందని, ప్రజలు వైకుంఠపాలి ఆటలాడకుండా పనిచేసే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఒక ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ గత 5 ఏళ్లలో విధ్వంసం సృష్టించిందని, పారిశ్రామికవేత్తలను భయపెట్టి రాష్ట్రం నుంచి పారిపోయేలా చేసిందని విమర్శించారు. విజనరీ నేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండడం వల్లే దెబ్బతిన్న వ్యవస్థలను, కుదేళ్లైన ఆర్థిక స్థితిని గాడిన పెడుతున్నారని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలేవి కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదంటూ ఏ నాయకుడైనా గ్రామాలకు వచ్చి తప్పుడు ప్రచారం చేస్తే వాళ్ళ చెంప చెల్లుమనిపించాలని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా విజయనగరం జిల్లా కొత్త వలస మండలం మంగళపాలెంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు. మాజీ సీఎం జగన్ లాంటి భూతాన్ని మళ్లీ రానియొద్దని, ఈసారి ఆ భూతాన్ని 100 అడుగులు గొయ్యి తీసి కుప్పేయాలని పిలుపునిచ్చారు. ఆ భూతం మళ్లీ వస్తే రాష్ట్ర ప్రజలే మరోసారి నష్టపోతారనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. అన్ని చేసే ఒక్కటే మిగిలిపోతుంది, ఆడవాళ్ళకి నెలకి 1500. అది చెయ్యాలంటే ఆంధ్రానే అమ్మాలి. ఇంకా ఆలోచన చేస్తుంది, అంత డబ్బు అవసరం ఉంది. ఏమి చేయాలి, ఎలాగా పథకం అమలు చేయాలి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. అన్ని చేసే ఒక్కటే మిగిలిపోతుంది, ఆడవాళ్ళకి నెలకి 1500. అది చెయ్యాలంటే ఆంధ్రానే అమ్మాలి. ఇంకా ఆలోచన చేస్తుంది, అంత డబ్బు అవసరం ఉంది. ఏమి చేయాలి, ఎలాగా పథకం అమలు చేయాలి ఆలోచన చేసి. నల్గొండ జిల్లా కేతపల్లి మండల కేంద్రంలోని జ్యోతి ఫంక్షన్ హాల్లో నూతన రేషన్ కార్డులను, కళ్యాణ లక్ష్మి చెక్కులను, సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే వేముల వీరేశం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక విజన్తో ముందుకెళ్తుందని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. పేద ప్రజలకు గత 10 సంవత్సరాల నుండి ఒక్క రేషన్ కార్డు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదని విమర్శించారు. సన్న బియ్యం రావాలన్నా, రేషన్ కార్డు ఇవ్వాలన్నా, ఇందిరమ్మ ఇల్లు రావాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని ఎమ్మెల్యే వీరేశం అన్నారు. దేశంలో ఆహార భద్రత చట్టం తీసుకువచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి పేదవాడు ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం అందిస్తుందని తెలిపారు. అప్పులు లేని తెలంగాణను కేసీఆర్ చేతిలో పెడితే కేసీఆర్ బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని విమర్శించారు. రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గడిచిన 10 సంవత్సరాల్లో ఈ మండలంలో రేషన్ కార్డులు రాక కొత్తగా మ్యారేజ్ అయినటువంటి వాళ్ళు, కొత్తగా పిల్లలైనటువంటి వాళ్ళ పేర్లు కూడా పాత రేషన్ కార్డులలో యాడ్ కాక చాలా ఇబ్బంది పడ్డటువంటి ఒక పరిస్థితి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేషన్ షాపుల ద్వారా దొడ్డు బియ్యం కాకుండా సన్న బియ్యం ఇచ్చి పేద ప్రజల కడుపాకలి తీరుస్తున్నటువంటి ఒక పరిస్థితుల్లో ఇప్పుడు కొత్తగా ఇస్తున్నటువంటి రేషన్ కార్డులని ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా, సంతోషంగా అందుకుంటారు. మాకు కొత్త రేషన్ కార్డు వస్తుంది, ఈ రేషన్ షాప్ ద్వారా సన్న బియ్యం వస్తున్నాయి అనేటువంటి ఒక సంతోషం ప్రజల్లో ఉంది. ఇది ఒక గొప్ప కార్యక్రమం. గడిచిన 10 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వానికి రాని ఒక గొప్ప ఆలోచనతో పాటు దీంట్లో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పును సన్న బియ్యం ద్వారా ముఖ్యమంత్రి గారు, సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని ప్రజలు గొప్పగా స్వాగతిస్తున్నారు. ఈ కార్యక్రమము నా భూతో నా భవిష్యత్ అనేటువంటి పద్ధతిలో
ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెలంగాణ నేతన్న అభయహస్త పథకంలో భాగంగా అమలు చేయుచున్న నేతన్న పొదుపు, నేతన్న భద్రత, నేతన్న భరోసా పథకాలపై చేనేత అవగాహన సదస్సులో చేనేత జాలి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ అర్హులైన చేనేతలందరికీ రుణమాఫీ పథకం, భరోసా పథకాలు అందుతాయని ఆమె తెలిపారు. చేనేత ఎలక్షన్స్ చేనేతలకు రేషన్ కార్డ్స్, పెన్షన్లను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని శైలజ రామయ్యర్ తెలిపారు. కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న సొసైటీలు, తర్వాత మాస్టర్ వీవర్స్, తర్వాత కార్మిక సంఘాలు అందరూ కూడా రావడం జరిగింది. అన్ని పథకాలు అమల్లోకి తీసుకొస్తున్నాము. ఆ కార్యక్రమంలో ఉన్నాము డిపార్ట్మెంట్. ముఖ్యంగా రుణమాఫీ పథకము, చేనేత భరోసా పథకం, ఈ తర్వాత బీమా పథకం, ఈ 3 పథకాలకి ఈ నెల ఆఖరి వరకు ఎంపిక చేసుకోమన్నాము బెనిఫిషరీస్, అర్హులు ఉన్నటువంటి బెనిఫిషరీస్ అందరినీ కూడా. సో వాటి మీద డౌట్లు ఏమైనా ఉంటే, సందేహాలు ఉంటే అది క్లియర్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. మొత్తం ఆఫీస్ అంతా కూడా వచ్చాము. మరి ముఖ్యంగా అందరూ చెప్పేది 1-2 మాటలే. జియో ట్యాగ్ మగ్గాల ప్రకారమే చేయమని రిక్వెస్ట్ పెట్టారు. అదే విధంగా కొంతమంది సంవత్సరానికి ఒకేసారి భరోసా పథకం కింద మీరు ఇవ్వాల్సినటువంటి అమౌంట్ ని డైరెక్ట్ ఇచ్చేయండి అని చెప్పారు. డిబిటీ ద్వారా, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా కూడా ఇవ్వడం మంచిగా ఉంటుంది అని అది కూడా చెప్పడం జరిగింది. తర్వాత వీటితో పాటు లేబుల్ కూడా ఒకటి ఇస్తున్నాం. ఆ లేబుల్ కూడా అవసరమా అని అడగడం జరిగింది. ఇవన్నీ వివరాలు కూడా మేము విన్నాము. ఇందులో ముఖ్యంగా చేనేత భరోసా పథకం కింద 24,000 ప్రతి సంవత్సరానికి చేనేత కార్మికుడు, అనుబంధ కార్మికుడికి ఇవ్వడం జరుగుతుంది. చేనేత కార్మికుడికి 18,000, తర్వాత అనుబంధ కార్మికుడికి 6,000 ఒక సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకం కింద జియో ట్యాగ్ అయినటువంటి మగ్గాల్లో ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా ఎంపిక చేసుకుంటూ వాళ్ళకి ఒక లేబుల్, తెలంగాణ ఆథెంటిక్ వీవ్స్ అని ఆ లేబుల్ కూడా ఇస్తున్నాము. ఈ లేబుల్ ద్వారా బంగారం ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. స్టాకిస్టుల నుంచి డిమాండ్ నేపథ్యంలో బంగారం ధర పెరిగింది. 24 క్యారెట్ల బంగారంపై 250 పెరిగి తులం ధర 99,020కి చేరింది. 22 క్యారెట్ల పసిడి ధర 250 పెరగడంతో 98,550కి చేరుకుంది. అదే సమయంలో వెండి ధర కిలోగ్రాముకు 500 పెరిగి 1,11,000కు పెరిగింది. ఆల్ ఇండియా సరఫరా అసోసియేషన్ ధృవీకరించింది. డిమాండ్ పెరగడంతో ధరలు పెరిగాయని బులియన్ వ్యాపారులు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా స్పాట్ బంగారం ఔన్స్ కి $15.16 పెరిగి $3,365.56 చేరుకుంది. విదేశీ మార్కెట్లోనూ స్పాట్ వెండి ఔన్స్కు 0.73% పెరిగి $38.47కు చేరుకుంది. అమెరికా తారిఫ్ పాలసీ, యుఎస్ డాలర్ పతనానికి సంబంధించి అనిశ్చిత మధ్య సోమవారం బంగారం ధరలు పెరిగాయని హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సమీప భవిష్యత్తులో వడ్డీ రేట్లు, బులియన్ ధరల దిశపై మరిన్ని సూచనల కోసం పెట్టుబడిదారులు అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసంగాన్ని నిశ్చితంగా పరిశీలిస్తారని ఎల్కేపీ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ ప్రదీప్ త్రివేది తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమెరికా అధ్యక్షుడిపై మళ్లీ లైంగిక వేధింపుల ఆరోపణలు. జెఫ్రీ ఎప్స్టీన్ ఆఫీసులో రాత్రిపూట ట్రంప్ తనను అదోలా చూశారని ఆరోపణ. అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేసిన జగదీప్ ధన్కర్. ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం, వైద్యుల సలహాను పాటించడం కోసమేనంటూ రాజీనామా లేఖ. అమర్నాథ్ యాత్రకు పోటెత్తిన భక్తులు. 19 రోజుల్లో 3.21 లక్షల మంది దర్శనం. దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి సన్న బియ్యం అని చెప్పి ఇస్తున్నారు. మండిపడ్డ హరీష్ రావు. రోజా ఆడదా మగదా ఎవరికీ తెలియదు, జగన్ కూడా దాని కొడుకేనా ఆరోపించిన జనసేన ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్. కేసీఆర్ కు మంచి పేరు వస్తుందన్న ఉక్రోషంతో రేవంత్ ప్రభుత్వం కేసీఆర్ కిట్లను ఇవ్వడం లేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణ. ప్రజాప్రతినిధుల
మహిళలను అవమానిస్తూ రోజా కామెంట్లు. గాల్లో గెలిచిన గాలినా కొడుకులంటూ పేటరేగిపోయిన రోజా. కలెక్టర్ల క్షేత్రస్థాయికి వెళ్ళండి, వర్షాలపై ప్రజలను అప్రమత్తం చేయండి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆడవాళ్లకు నెలకి 1500 ఇవ్వాలంటే ఆంధ్రానే అమ్మాలి, మంత్రి అచ్చెన్నాయుడు. కళ్యాణ లక్ష్మి చెక్కులను, సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేసిన వేముల వీరేశం. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.